ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్కి వచ్చిన వాళ్ళు కానీ ట్రీట్మెంట్కి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క కపుల్ అడిగే క్వశ్చన్ ఇది. ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు. సో ఎగ్ హెల్త్ అనేది మంచిగా ఉండడానికి, అలాగే స్పర్మ్ నంబర్ మంచిగా ఉండడానికి సూపర్ ఫుడ్స్ ఏమైనా ఉన్నాయా, ఏది డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్ట్9 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. ఈరోజు మనం ఏ ఫుడ్ అనేది మన డైట్లో ఇన్కార్పొరేట్ చేస్తే రిప్రొడక్టివ్ హెల్త్ అనేది బెటర్ అవుతుంది, దీని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నట్స్, సీడ్స్. సో నట్స్లో ఆల్మండ్ కానీ లేకపోతే వాల్నట్ ఇట్లాంటివి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లో రిచ్ ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. సో దానివల్ల ఎగ్ కానీ స్పర్మ్ హెల్త్ మీద పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే సీడ్స్లో పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ హెల్త్కి మంచిది. పంకిన్ సీడ్స్లో జింక్ అనే ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది. ఈ మినరల్ వల్ల స్పర్మ్ హెల్త్ మీద మంచి ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. సో ఫ్రూట్స్లో అవకాడో రిచ్ ఇన్ వైటమిన్ ఈ, ఆరెంజెస్ రిచ్ ఇన్ వైటమిన్ సి ఇట్లాంటివి డైట్లో తీసుకోండి. వెజిటబుల్స్కి వచ్చేసరికి లీఫీ వెజిటబుల్స్ని ప్రిఫర్ చేయండి. సో లీఫీ వెజిటబుల్స్లో ఫోలిక్ యాసిడ్ రిచ్ ఉండడము, ఐరన్ రిచ్ ఉండడము, దీనివల్ల రిప్రొడక్టివ్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ లైక్ ఎగ్స్లో కోలిన్ అనే ఎలిమెంట్ కూడా ఉంటుంది. ఇది గ్రోత్కి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎగ్స్ అనేది డైట్లో ఇన్కార్పొరేట్ చేసుకోండి. దెన్ కమింగ్ టు ఫిష్లో సాల్మన్ లాంటి ఫిషెస్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, వైటమిన్ డి ఇట్లాంటివి ఎక్కువ ఉంటుంది. సో అది కూడా ఓవరాల్ ఎగ్ హెల్త్కి కానీ స్పర్మ్ హెల్త్కి కానీ యూజ్ అవుతుంది. సో ఈ ఫుడ్ ఇట్లా చేంజెస్ చేసుకుంటే సరిపోతుందా? లేదండి. అలాంగ్ విత్ దాట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా చేసుకోవాలి. సో లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ తెచ్చుకోవాలి అంటే వెయిట్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి, బిఎంఐ అనేది కరెక్ట్గా ఉంచుకోండి. దాంతోపాటు మోడరేట్ ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ అనేది ఓవరాల్ హెల్త్ కోసం ఇంపార్టెంట్. అలాగే స్ట్రెస్ రిలీఫ్ కోసం మీకు యూజ్ అయ్యేది ఏదైనా, బీట్ యోగా కానీ, ఏమైనా రీడింగ్ కానీ, బయటికి వెళ్ళడం కానీ, ఏది మీకు యూజ్ అయితే అది స్ట్రెస్ మేనేజ్మెంట్కి యూజ్ అవుతుంది. ఇవన్నీ కాకుండా ప్రాపర్ స్లీప్ అండ్ వాటర్. సో హైడ్రేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. స్లీప్ అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ డైలీ ఉండేటట్టు చూసుకోండి. ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి అలవాట్లు ఏమైనా ఉంటే అది మొత్తానికే అవాయిడ్ చేయండి. అలాగే సే నో టు షుగరీ డ్రింక్స్, ఏరేటెడ్ డ్రింక్స్. అది కాకుండా రిఫైన్డ్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటాయి, సో రిఫైన్డ్ షుగర్ కానీ మైదా కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి తీసుకోకుండా ఉండడం బెటర్. థ్యాంక్ యూ.